మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైసీపీకి ఒక విచిత్ర పరిస్థితి ఎదురు కాబోతోందా? ఎందుకంటే ప్రస్తుతం కాకినాడ రూరల్ నుంచి వైసీపీకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబు ఉన్నారు. కురసాల కన్నబాబు మాజీ మంత్రిగా కూడా ఆయన 2.5 ఏళ్ల పాటు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మళ్ళీ ఆయనే బరిలోకి దిగబోతున్నారు. పైగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్ కావడంతో కాపు ఓట్ల బలం కూడా ఖచ్చితంగా ఆయనకి యాడ్ అవుతుంది ఈసారి. కాకపోతే బీసీ అస్త్రం ఎంతవరకు వైసీపీ కలిసి వస్తుంది కాకినాడ రూరల్లోనే? ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక న్యాయం అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు జనరల్ సీట్లలో కూడా బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కాకినాడ రూరల్లో మాత్రం కేవలం కురసాల కన్నబాబునే బరిలోకి దింపుతున్న నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు సీటు ఆశించిన అక్కడ పితాని అన్నవరం అనే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అలాగే వైఎస్ఆర్సీపీలో డాక్టర్స్ వింగ్ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. కాకపోతే రీసెంట్గా ఆయన మీద వేటు కూడా పడింది. కారణం ఏంటి అంటే ఆయన ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతాను అంటూ ఓపెన్గా ప్రకటించడం, ఇండిపెండెంట్గా బరిలోకి దిగి గెలిచి ఆ స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇస్తానంటూ ఆయన చేసిన ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటన నేపథ్యంలో ఆయన్ని పార్టీ సస్పెండ్ చేసింది. కానీ ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. సెట్టిబల్జి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడంతో బీసీ ఓట్ బ్యాంకును ఎంతవరకు చీలుస్తారు పితాని అన్నవరం అనేది ఒక రకంగా జగన్ అస్త్రమే, సంక్షేమం అనే ఒక అస్త్రమే కంప్లీట్గా అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు కారణం అవుతుంది అంటే సామాజిక వర్గం అనే అంశం పూర్తిగా పక్కకు వెళ్తుంది. అదే గనక జరిగితే ఆయన పెట్టుకున్న కళ ఏదైతే ఉంటుందో అది అడవి కాచిన వెన్నెలైపోతుంది, పితాని అన్నవరం పెట్టుకున్న కళ. కాకపోతే రూరల్ అభ్యర్థి మీద కాస్తంత వ్యతిరేకత ఉంది. స్థానికంగా కన్నబాబు పెద్దగా బయటికి రారు, జనాల్లోకి రారు, మీడియా ముందుకు రారు, ఎవరికి కనిపించరు. ఈ అంశం అయితే బాగా స్ప్రెడ్ చేశారు కాకినాడ రూరల్లో. అది ఎంతవరకు కలిసి వస్తుంది పితాని అన్నవరానికి, అది ఎంతవరకు వికటిస్తుంది కురసాల కన్నబాబుకి అనేది ఇక్కడ చాలా కీలకం. అదే కనుక జరిగితే కాస్తంత కొంత ఓటు బ్యాంక్ అయితే చీల్చే అవకాశం ఉంటుంది రూరల్ నియోజకవర్గంలో. పితాని అన్నవరం బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి కాబట్టి ఖచ్చితంగా బీసీ ఓటు బ్యాంక్ని ఆయన చీల్చగలుగుతారా? అయితే బీసీల్లో ఐక్యత ఎక్కువ ఉంటుంది అని చెప్పుకుంటున్న నేపథ్యంలో నిజంగా బీసీలంతా ఏకమై జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన అభ్యర్థిని కాకుండా స్వతంత్ర అభ్యర్థిని గెలిపించుకునే ప్రయత్నం కనుక చేస్తే ఇంకా అక్కడ కాకినాడలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరికి వాళ్ళు తమ కులాలకు ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నారా అనే సంకేతం కూడా వెళ్తుంది. కాకపోతే ఇప్పుడు ఇదే ఒక టఫ్ టాస్క్ అవుతుందా కురసాల కన్నబాబుకి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో? లేదు, జగన్మోహన్ రెడ్డి గారి వేవే ఇంకా ఫ్యాన్ వేవే ఉంది అని అనుకుంటే పితాని అన్నవరం లాంటి వాళ్ళు ఎంత వచ్చినా సరే తమను కదపలేరు అనేది ఇండైరెక్ట్గా కన్నబాబు వర్గీయులు చెప్తున్నమాట. మరి ఏం జరుగుతుందో చూద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.